అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. సాధారణంగా రూ. 1000 నోట్లని మనం అందరం చూసే ఉన్నాము. మనందరి దగ్గర కూడా ఉంటాయి, కలెక్ట్ చేసే వాళ్ళందరి దగ్గర కూడా ఆల్మోస్ట్. కాకపోతే స్వతంత్రంకి ముందు ఉన్న రూ. 1000 నోట్స్ని మీలో ఎంతమంది చూశారు, లేదంటే మీ కలెక్షన్లో ఎవరి దగ్గరైనా ఉన్నాయా అనేసి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇటువంటివి నోట్స్ అప్పుడు కూడా ఉన్నాయి అనేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ నోట్ వాల్యూ ఎంత ఉంటుంది, కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో వీటి వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేదానికి ట్రై చేయండి. దీనికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం, ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ అవర్ కరెన్సీ, అవర్ కాయిన్స్. ఇది మన దేశ సంపద. దీని గురించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన బాధ్యతే కదా. ఈ 1000 రూపీస్ నోట్స్ తీసుకుంటే జార్జ్ 6th ప్రొఫైల్ ఉంటుంది. 1938 జూన్లో వీటిని రిలీజ్ చేశారు. దాని తర్వాత వీటిని డిమానిటైజ్ చేశారు. ఎందుకు డిమానిటైజ్ చేశారు అంటే రీజన్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఇప్పుడు మనకి 500 అండ్ 1000 రూపీస్ నోట్స్ డిమానిటైజ్ చేసినప్పుడు ఏ రీజన్స్ అయితే చెప్పారో కొంచెం సిమిలర్గా అదే రీజన్స్తో వీటిని డిమానిటైజ్ చేశారనమాట. అప్పుడు చింతమంది దేశ్ముఖ్ గారు, అంటే సిడి దేశ్ముఖ్ గారు, ఆర్బీఐ గవర్నర్, తర్వాత డిప్యూటీ గవర్నర్ సిఆర్ ట్రెవర్ గారు, తర్వాత ఎన్ సుందరేసన్ జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకునేసి 1945 ఎండ్ కల్లా కూడా వీళ్ళు ఒక డెసిషన్కి అయితే వచ్చారు, వీటిని డిమానిటైజ్ చేయాలి అని చెప్పేసి. తరువాత జూన్ 12th 1946లో వీటిని డిమానిటైజ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు హాలిడే ప్రకటించి తర్వాత వీటిని డిమానిటైజ్ చేశారు అంటారు. ఇందులో ఎంతవరకు నిజమో మీరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఈ నోట్స్ తీసుకుంటే మనకి ఇవి జేబీ టైలర్ గారి సిగ్నేచర్ ఉంటుంది ఈ నోట్స్ పైన. ఇవి బాంబే, కోల్కతా, కాన్పూర్, కరాచీ, లాహోర్, మెడ్రాసు ఈ అన్ని దగ్గర నుంచి వీటిని రిలీజ్ చేశారు. వీటి సైజ్ వచ్చేసి 11x17 సెంటీమీటర్స్ ఉంటుంది, కొంచెం అప్రాక్సిమేట్గా. ఓకే, వీటి వాల్యూస్ కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో వీటి వాల్యూ చూడొచ్చు. ముద్రా ఆర్ట్స్ అని చెప్పేసి వీళ్ళు ఆప్షన్స్ కూడా అంటే పెడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళ దగ్గర వీటి వాల్యూస్ చూడండి. ఇక్కడ చూస్తే మనం 1,20,000 నుంచి 1,70,000 దాకా ఒక నోట్ని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి అంటే నోట్ కండిషను వీటన్నిటిని బేస్ చేసుకొని వీటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక దగ్గర చూద్దాము. సేమ్ ముద్రా ఆర్ట్స్ వాళ్ళదే ఇది కూడాను. ఇక్కడ చూస్తే మీరు 85,000 నుంచి 1 lakh వరకు ఎస్టిమేషన్ ప్రైస్ పెట్టున్నారు. అంటే ఈ నోట్స్ వచ్చేసి వెరీ రేర్ అండ్ హై వాల్యూ ఉండేవేను. బట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ నాకు తెలిసినంత వరకు అయితే ఈ నోట్స్ వాల్యూస్ వచ్చేసి 65,000 లేదా 70,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుంది. అంటే అది కూడా యూఎన్సీ కండిషన్, ఎక్కడ ఒక్క మార్క్ కూడా లేకుండా ఉండే నోట్ అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒక నోటుని ఒక్కసారి మనం వాటిని ఫోల్డ్ చేసినా కూడా వాటి వాల్యూ చాలా వరకు తగ్గిపోతుంది అనేసి. బ్యాంక్ నుంచి మనకు వచ్చినప్పుడు నోట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ కండిషన్తో ఉంటే మాత్రం దగ్గర 80,000 దాకా దాని వాల్యూ ఉంటుంది అనేసి నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్న దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందో దీని వాల్యూ ఆ ముద్రా ఆర్ట్స్లో పెట్టిన వాల్యూవే కరెక్ట్ అంటారా, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ కరెక్ట్ అంటారా, లేదంటే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా sirishadaya@gmail.com మెయిల్కి షేర్ చేస్తే నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. యాజ్ ఏ కాయిన్ కలెక్టర్స్గా మనకు తెలిసిన ఒక విషయాన్ని మరో 10 మందికి షేర్ చేయడం కూడా మన బాధ్యతే కదా. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్స్ రాయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుందని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.